ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్త్యైక్యరూపిణ్యై ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. మొగలిచర్ల వేణుగోపాల దత్తాత్రేయ స్వామినే ఓం శ్రాం ఓం జాం ఐం ఓం శ్రాం ధూం త్రం ఓం నమః శివాయ. వేణు దత్తాత్రేయ నమః. ఓం ఐం ద్రౌ బ్రూం శ్రీం వేణు దత్తలక్ష్మీదేవ్యై నమో. ఓం హ్రీం రాం విష్ణుశక్తయే నమో. కమలాల శ్రీమేరు చక్రమో నమః. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ తాళ్లబాగన్నమాచార్యాయ నమ. శ్రీ తాళ్లబాగన్నమాచార్య చరితామృతం చతుర్దశోధ్యాయం. వివిధ క్షేత్ర దర్శనములు మూఢ విశ్వాసముల ఖండించుట. అన్నమాచార్యుల వారు అనేక క్షేత్రములను దర్శించి ఆయా క్షేత్రములు దర్శించినప్పుడు అన్నమాచార్యుల వారు అప్పటికప్పుడే ఆ క్షేత్రముల వెలిసి అలరారేటి అక్కడి దేవతామూర్తుల ఘనత, చరితము, ప్రాశస్త్యము తెలియనట్లు అలవూకుగా తన సంకీర్తన ధారల ప్రవాహమును కొనసాగించుతుండేవారు. అన్నమాచార్యుల వారు కడప, కర్నూలు, బళ్ళారి, హంపి, విజయనగరం, చిత్తూరు, చెంగల్పట్టు, ఆర్కాడు, నెల్లూరు, గుంటూరు, తంజావూరు, తిరుచునాపల్లి, శ్రీరంగం చుట్టుపక్కల ఊర్ల సంచారములు చేసింది. అట్లే అన్నమాచార్యుల వారు మొదట తనకు తానే కీర్తనలు తాటి ఆకుల తాళపత్రముల మీద గంటిక చేత ఊని అనేకముల విరుచితము గావించుతూ ఒక్కొక్కటి పూర్తి అయిన ఎప్పుడెల్లా తుంబుర మీటుతూ గానము చేసేది వారు. తదుపరి అన్నమాచార్యుల వారి శిష్య బృంద సహాయ సహకారములతో అన్నమాచార్యుల వారు గానము చేయుచుండగా వారి శిష్యులు లిఖించెడి వారు. తర్వాత తన కుమారుడు పెద తిరుమలాచార్యుల వారు చేతి కంది వచ్చి తన తండ్రి గారి అడుగుజాడల నడువ మొదలెడగానే అన్నమాచార్యుల వారు గానము చేయుచుండ పెద తిరుమలాచార్యుల వారు లిఖించుట మొదలుడారు. మరికొంతకాలమునకు మనుమడు చిన్న తిరుమలాచార్యుల వారు తన తండ్రికి తోడి అయి వెలుగా అన్నమాచార్యుల వారు పలుకు సంకీర్తనములల్లా పొన్ను మోకుండగా తాళపత్రములపై విరచితము గావించింది. ఇట్లు అన్నమాచార్యుల వారు ఆయన కుమారుడునకు పెద తిరుమలాచార్యులు మనుమడు చిన్న తిరుమలాచార్యులు వారు కలిసి కీర్తనలు అనేకములు విరచితము గావించి గానము చేయుచు అనేక క్షేత్ర దర్శనములు చేయుచు అక్కడ గల దేవతల కీర్తించుతూ వివిధ సంకీర్తనముల విరచితము గావించారు. అన్నమాచార్యుల వారు పెద తిరుమలాచార్యుల వారు చిన్న తిరుమలాచార్యుల వారు మాడుపూరి కేశవుని, కృష్ణుని, దాసరపల్లి రాముడను, మండెము నృసింహుడను, కదిరి నరసింహుడను, వసంతుడను, చెంగి నవనీత కృష్ణుడను, కలసాపుర హనుమంతుడను, హూబల నృసింహుడను, విజయనగర వెంకటేశ్వర విఠల నరసింహ హనుమంతులను, కడప వెంకటేశ్వరుడను, తిరుపళ్ళాచ్చి విష్ణుడను, తిరువళ్ళూరు వీరరాఘవుడను, కంచి వరదరాజ పెరుమాళ్ళను, గండవరపు గోపాలుడను, కురునూతుల చెన్నుడను, చాగలమర్రి చెన్నుడను, వావిలిపాడు రాముడను, ఉద్దగిరి కృష్ణుడను, గుత్తి రాముడను, వెలుగోటి కేశవుడను, మంగాభుజి హనుమంతుడను, నల్లవల్లి చెన్నుడను, ఊటుకూరి చెన్న కేశవుడను, కోవెలగుంట్ల గోపాలకృష్ణుడను, ఓగునూతల నృసింహుడను, ఓన చెన్నరాయుడను, శ్రీరంగపురి శ్రీరంగనాథస్వామి, ఒంటిమిట్ల వీరరాఘవుడను, చుక్కపల్లి చెన్నుడను వివిధ వర్ణనలతో విరచితములు చేసి తమ గాన మాధుర్య సంకీర్తనముల భక్తజనుల ఓల్లాడజేయుటయేగాక ఆయా క్షేత్రముల గల దేవతలకు సంతృప్తి సంతసములను కలిగించేడివారు. అన్నమాచార్యుల వారి సంకీర్తనముల భాషను ఎక్కువగా పశ్చిమాంధ్ర దేశమున వాడుకనున్నది. అన్నమాచార్యుల పెద్ద తిరుమలాచార్య, చిన్న తిరుమలాచార్యుల వారు శబ్దార్థ శుద్ధి కలిగిన వరకవు. మరీ ముఖ్యముగా అన్నమాచార్యులు వారు భాగవతమును సహజ కవితా పదజాల ప్రయోగముతో తెలుగును ఆంధ్రీకరించిన సహజ కవితా విశారదుడవు, ఓతన గారి తీరుకు సరి సమానముకు సహజ కవితా విశారదుడు అని మనము పొగడుట యందు నిస్సందేహముగా తప్పులేదు. అన్నమయ్య తెలుగు నుడికారమున కడుదిట్ట. అట్లే సంస్కృతమును కూడా సత్కవిత కవిత రచన నేర్పరి. అన్నమాచార్యుల వారి శృంగార సంకీర్తనములు తేనెతీరు తీయని రుచుల మధురమగు మగ్గిన కదలీఫలముల వలె నోరూరించు ద్రాక్ష గుత్తుల తీరు వంటివి. నాటి కాలము పండితులకే గాక
పామరులకు కూడా అన్నమాచార్యుల వారి సంకీర్తనముల అర్థము అందలి పరమార్థములు ఇట్లే మదిన హత్తుకుని ముద్రింపబడివి అనుటకు అంతలో ఆశ్చర్యము లేదు. అన్నమాచార్యుల వారు తన రెండు చేతులెత్తి భక్తజనులు ఆహ్వానించుతూ ఏడుకొండల వెలసిన శ్రీ వెంకటేశ్వరుని దర్శించి తరించదము రండి రారండి అని పలుక భక్తజనులు గబగబా ఏడుకొండల అలసట ఎరుగకుండా ఎక్కి తిరుమలగిరి శిఖరముల శ్రీ వెంకటాద్రి విభుని ఆనంద నిలయమున చేరి పరమానందముల ముందడివారు. చాటెద విడియే సత్యము సుందో చాటెద విడియే చాటెద విడియే సత్యము సుందో చెటులేదీతని సేవించినను చాటెద విడియే సత్యము సుందో. అన్నమయ్య ఆధ్యాత్మిక సంకీర్తన 164 రేపు 138 సంపుటి 2 1981. అట్లే ఏ వైష్ణవులన్నవారు ఎట్టివారో ఎట్లుందురో వారి గుణగణములు వైష్ణవ దాసానుదాసుల సేవాబలములు ఎట్లుండెనో వైష్ణవుగై కొన్న వారికి మోక్ష సాధనము శ్రీ వెంకటేశ్వర నామ సంకీర్తనముల చేయుటే అని తన అనేక సంకీర్తనముల్లో నుడివిరి మన అన్నమాచార్యుల వారు. మదమత్సరము లేక మనస్సు పేదైపోవ వదలిన అసలవాడు ఓ వైష్ణవుడు. అన్నమయ్య ఆధ్యాత్మిక సంకీర్తన 59 రేపు 9 సంపుటి 1 1980. వైష్ణవులు గాని వారెవ్వరూ లేరు, వైష్ణవులు గాని వారెవ్వరూ లేరు. విష్ణు ప్రభావమీ విశ్వమంతయుగాన వైష్ణవులు గాని వరలెవ్వరు లేరు. అన్నమయ్య ఆధ్యాత్మిక సంకీర్తన 36 రేపు 6 సంపుటి 1 1980. ప్రపన్నులనిది పరమాచారము ప్రపన్నులనిది పరమాచారము విపరీతాచారము విడుగబలయు. అన్నమయ్య ఆధ్యాత్మిక సంకీర్తన 317 రేపు 166 సంపుటి 2 1981. ఇట్లు చెప్పుకుంటూ పోయిన అన్నమాచార్యుల వారు తన మృదుమధుర శృంగార రసగేళి వినోద ఆధ్యాత్మిక పరమోన్నత పదజాల సంకీర్తనముల యందలని గూఢ భావముల కనిపెట్ట మన వంటి సామాన్య పామరులకు సాధ్యమా? ఒక్కసారి పరవశించి అన్నమాచార్యుల వారి సంకీర్తనముల మనకు చేతనైన తీరు చేపట్టి పాడి తరించుట తప్ప. అన్నమాచార్యుల వారు భక్తి తత్పరుడు, శ్రీ వెంకటేశ్వరుని ప్రేసకుడే కాదు నాటి సమాజంలోని మూఢనమ్మకములను కూడా తన సంకీర్తనముల ద్వారా తూర్పారబట్టి జనులారా మేల్కొనండి, మీ మూఢనమ్మకములను విడనాడండి అని చాటి చెప్పిన ఘన సంకీర్తనాచార్యులు మన అన్నమాచార్యుల వారు. మూఢ విశ్వాసములను ఖండించుట నాడు మూఢ విశ్వాసములు కడు మెండుగా నుండేవి. ఉదాహరణకు శైవులు శివుడే దైవమని, వైష్ణవులు విష్ణువే దైవమని అంటరాని జాతుల వారు అని జనుల జాతుల వర్ణ వర్గ విభజనలు చేసి విభేదింపజేసి దేవాలయ ప్రవేశములకు కల్పించకపోవుట వంటి కొన్ని సంకీర్తనములు మనము పరిశీలించిన మూఢ విశ్వాసముల నమ్మకముల ఖండించుటయును అన్నమాచార్యుల వారు కడు చక్కగా విరచితము గావించి ధ్యానము చేసి తనలో ఒక సంకీర్తనాచార్యుడేగాక ఒక సంఘ సంస్కర్త కూడా ఉన్నాడని నిరూపణ చేసిన మహానుభావుడు మహోమహితోత్ముడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు. ఏ కులజుడేమి ఎవ్వడైననేమి ఆకడనాతడే హరి నిరిగిన వాడు. అన్నమయ్య ఆధ్యాత్మిక సంకీర్తన 272 రేకు 47 సంపుటి 1 1980. విజాతులన్నీయు వృధా వృధా అజామిళాదుల కదియే జాతి. అన్నమయ్య ఆధ్యాత్మిక సంకీర్తన 177 రేకు 2 సంపుటి 1 1981. ఎంత మాత్రమున ఎవరు దలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరములించి చూడ విండంతే నిప్పటి అన్నట్లు ఎంత మాత్రమున ఎవరు దలచిన అంత మాత్రమే నీవు. అన్నమయ్య ఆధ్యాత్మిక సంకీర్తన
393 రేపు 179 సంపుటి 2 1980. ఈ సంకీర్తనమునందు ఈ వెంకటేశ్వరుని వైష్ణవులు హరి అవతారముగను, శైవులు శివునిగను, కాత్యాయులు శక్తి స్వరూపమని, కాపాలికులు ఆదిభైరవుడని పలుపలుకు వీరుల కొలుకు ఒక్కటియే అయిన ఈ వెంకటపతియకు నిన్ను శరణు కోరి నీకిది శరణని గుర్తుడయను పర్వతము పరతత్వము ఒక్కటియే నాకు తెలియను అని కీర్తన చేశాను అన్నమాచార్యుల వారు. వెర్రులాల మీకు వేడుక కలిగితేడు అర్రువంకితడు కల్లంగరాదా. అన్నమయ్య ఆధ్యాత్మిక సంకీర్తన 494 రేకు 196 సంపుటి 2 1981. తందనానా తందనానా పురే తందనానా బళ తందనానా బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే తందనాన్న హయి తందనాన్న పురే తందనాన్న బళ తందనాన. ఇట్టి సంఘమును సంస్కరించు మూఢ విశ్వాసములో తొలగించున్నట్ల నాటి 14-15 శతాబ్దముల కాలముననే సంకీర్తనములు రచించి కీర్తించి జనులలోని భక్తిని ఆధ్యాత్మిక శక్తిని యంతరములను పోగొట్ల దూచిన ఇది కళ్ళవగన్నమాచార్యుల వారు సదో చిరస్మరణీయులు అనుటలో ఎట్టి సందేహము లేదు, ఉండదు, ఉండబోదు. ఇది ఈ కళ్ళవాకి అన్నమాచార్య చరితామృతమున వివిధ క్షేత్ర దర్శనములు మూఢ విశ్వాసముల ఖండించుటాను చతుర్దశోధ్యాయము సంపూర్ణం. ఓం శ్రీ తాళ్లపాకన్నమాచార్యాయ నమః. ఓం నమో వెంకటేశాయ. ఓం తాళ్లపాకన్నమాచార్యాయ నమః. శ్రీ తాళ్లపాకన్నమాచార్య చరితామృతం పంచదశోధ్యాయం. అన్నమాచార్యుల కీర్తి మహిమల ప్రకటితము. అన్నమాచార్యుల కీర్తి ప్రతిష్టలు దేశము నలుమూలలా విస్తరించను. తిరుమల వచ్చిన ప్రతి భక్తుడు అన్నమాచార్యుల వారి దర్శనమునకు వారు విరచితముగా వింటి గానము చేయు సంకీర్తనముల వినజూచుటకు తహతహలాడుతుండేది వారు. ద్రవిడ, కన్నడ, తెలుగు భాషలలో అతి ప్రాచీనములైన సంకీర్తనములు అన్నమాచార్యుల వారు విరచితముగా వించినవి. అందుచే అన్నమాచార్యుల వారికి పదకవితాపితామహుడని, సంకీర్తనాచార్యుడని, హరికీర్తనాచార్యుడని, తెలుగు తొలిగి వాగ్గేయకారుడని అనేక బిరుదములు వచ్చాను. ఎట్లయితే తన గురువుయగు ఆదివన్ తడకోపమునీంద్రుల వారు వైశాఖ మాసమున విశాఖ నక్షత్రమున శ్రీ వెంకటేశ్వరుని కౌస్తుభాంశముగా జన్మించిరో అట్లే వారి శిష్యుడగు అన్నమాచార్యుల వారును వైశాఖ మాసమున విశాఖ నక్షత్రమున స్వామివారి నందకాంశముగా జన్మించి ఎవ్విధముగానైతే సముద్రుడు తన కుమార్తె శ్రీ మహాలక్ష్మిని శ్రీమన్నారాయణునికి, జనక మహారాజు తన కుమార్తె జానకీదేవిని, శ్రీరామచంద్రమూర్తికి భీష్ముడు తన కుమార్తె రుక్మిణిని, అత్రాజిత్తు తన కుమార్తె సత్యభామను జాంబవతుడు తన కుమార్తె జాంబవతిని శ్రీకృష్ణునికి, తులసివనమున జన్మించిన గోదాదేవిని తన కుమార్తెగా చేసుకుని శ్రీరంగనాథునికి ఇచ్చిన విష్ణుచిత్తుడు, ఆకాశరాజు పద్మర సరోవరమున పద్మమున జనించిన పద్మావతిని తన కుమార్తెగా స్వీకరించి శ్రీ వెంకటేశ్వరునికి తన తోటలో బంధించిన శ్రీ మహాలక్ష్మి తమ ఇంటి కన్యామణిగా స్వీకరించి శ్రీ వెంకటేశ్వరునికి అర్పించిన అనంతాళ్వాన్ల వారి తీరున అన్నమాచార్యుల వారు శ్రీ భూదేవేరుల ఇరువురి కంటివోలే వ్యవహరించి వారిరువురి శ్రీ వెంకటేశ్వరునికి తానే కన్యాదాతయ్యి నిత్య కళ్యాణముల జరుపుకుండేవారు. అందుచే ఇది నేటికి అన్నమాచార్యుల తరతరముల ఉన్నంత వరకు కలియుగాంతము వరకు ఆ చంద్ర తారార్కము ఈ వెంకటేశ్వరుడు వీరు వెంకటాద్రి మీద నిలిచినంత వరకు నిర్విరామంగా నిరంతరంగా జరుగుతూ అన్నమాచార్యుల వంశస్థులే ఈ భూదేవేరి సమేత శ్రీ వెంకటేశ్వరుని కన్యాదాతలు అయి ఈ కార్యమును సరుపుతుంది. పసిడి అక్షింత ఆవె పట్టరో వేగమేరారో దశల పేరటండ్లు దేవుని పిండ్లికిని. అన్నమాచార్య ఆధ్యాత్మిక సంకీర్తన 194 రేపు 234 సంపుటి 3 1986. గరుడధ్వజం వ్యక్తే కమలాచ పిండ్లికి పరుషల జీవో పచ్చె వచ్చె పై సేవించను. అన్నమాచార్య ఆధ్యాత్మిక కీర్తన 21 రేపు 2004 సంపుటి 3 1986.
శ్రీవారి బ్రహ్మోత్సవం అన్నమాచార్యుల వారి ప్రాముఖ్యత. ఆనంద నిలయమును తొండమాన్ చక్రవర్తి శ్రీ వెంకటేశ్వరుని ఆనతిన నిర్మితము గావింప అందు తన సతులకు శ్రీదేవి భూదేవేరుల ఇరువురితో కూడి కృతయుగాదిగా గల తన శిలారూపమున తానే ప్రవేశించి వెంకటేశ్వరుడు అంతర్ధానమవ్వ శ్రీదేవి శ్రీపతి యదన ఇమడ శ్రీదేవి శ్రీపతి యదన ఇమడ పద్మావతీదేవి భూదేవి అంశ అలన్మేన్ మంగ నామధేయురాలై నేటి తిరిచారునందు వెలసి వెలుగొందసాగిరి. శ్రీ వెంకటేశ్వరుడు ఆనంద నిలయ ప్రవేశ ముహూర్త సమయమును బ్రహ్మాది దేవతలు సనక సనందనాది మునులు నిర్ణయించగా ముందుగా ఆనంద నిలయమునకు బ్రహ్మదేవుడు ముక్కోటి దేవతల సహితుడై వచ్చి తాను ఆనంద నిలయములోనికి వెళ్ళి 2 అఖండ దీపములను స్వయముగా వెలిగించి శ్రీ వెంకటేశ్వరునితో, తండ్రి, ఈనాడు నేను వెలిగించిన ఈ అఖండ దీపములు తమరు కలిగిన భూలోకమున ధర్మము నెరపవచ్చితిరిగాన భూలోకమున ఉన్నన్నాళ్ళు వెలుగుచునే ఉండును. ఎప్పుడైతే ఈ అఖండ దీపములు కొండెక్కిపోవునో అప్పుడు తాము వైకుంఠములకు తిరిగి వచ్చు సమయమని గుర్తు అని నుడువ. అంత శ్రీ వెంకటేశ్వరుడు వల్లే అని పలికి తాను కటివరద హస్త శంకు చక్రధర ముద్రాంకితుడయ్య చోటి తన పూర్వ శిలారూపమున అంతర్ధానుడయి లీలా మానుష రూపుడై స్వయం ప్రకాశుడై స్వయం వ్యక్తమై వెలుగులీన అది చూచిన బ్రహ్మాది దేవతలు ఋషులు మునులు నరులు మున్నగు వారు ఆనందపరవశులయ్యేది. అందువల్లనే బ్రహ్మ తన తండ్రియగు శ్రీహరి అవతారముగు శ్రీ వెంకటేశ్వరునికి 10 దినములు ఉత్సవములను జరిపించెను. ఇది నేడు తిరుమల తిరుపతి దేవస్థానం వారు జరుపుతున్న బ్రహ్మోత్సవముల సమయమున మొదటి రోజు విశ్వక్సేన రాక, గరుడ ధ్వజావిష్కరణ, అంకురార్పణాది మొదలు శ్రీభూ సమేత వెంకటేశ్వరుడు వివిధ వాహనములను అధిరోహించి ఊరేగుతూ భక్తులను అనుగ్రహించుట, చివరి రోజుకు చక్రస్నానం ధ్వజారోహణం వరకు అన్నమాచార్యుల వారు విరచితముగా దించి ధ్యానము చేసిన అనేకానేక సంకీర్తనములు విశ్వవ్యాప్తమయ్యి విరాజిల్లుచునే ఉండును. అందుకొన్ని సంకీర్తనములు ఇతరులకు ఉదహరించుచున్నాను. నానాదిక్కుల నరులెల్ల వానలలోననే ఒత్తురుగదలి, నానాదిక్కుల నరులెల్ల వానలలోననే ఒత్తురుగదలి. అన్నమాచార్య ఆధ్యాత్మిక సంకీర్తన 346, వేకు 67, సంపుటి 1, 1980. భోగేంద్రులను మీరు పోయి 2 వేగన మీదటి విభవాలకు. అన్నమాచార్య ఆధ్యాత్మిక సంకీర్తన 368, రేకు 70, సంపుటి 1, 1980. ఇట్లు అన్నమాచార్యుల వారు పలుకు పదమెల్ల అమృతమయ్యి ఎదట నిలిచి పిలిచిన ఏ దేవుడైనా బలికి వచ్చి నిలువవలసినదే అట. అన్నమాచార్యుల వారి ఖ్యాతి జగద్విఖ్యాతమయ్యి జనులెల్లరూ ఆయన రాకకై ఎదురు చూచుండెడివారు. అట్లే అన్నమాచార్యుల వారి ఖ్యాతి జగద్విఖ్యాతమయ్యి జనులెల్లరూ ఆయన రాకకై ఎదురు చూచుండేటివారు. అట్లే అన్నమాచార్యుల వారు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుని అనుంగుపుత్రుడని, కన్యాదాతయ్యని, వెంకటాద్రి ఆస్థాన విద్వాంసుడని, సంకీర్తనాచార్యులని వారు చాలా మహిమ కలిగిన మహితాత్ములని 50 మంది చెప్పుకునేవారు. ఇందుకు కారణములు కూడా గలవు. ఏలయన అన్నమాచార్యుల వారి మాట, పాట, చేతల స్వీయానుభవములు కొంతమందికి కలుగా అట్టివాన్ని చూచి జనులకెల్లా నమ్మకము ప్రగాఢ విశ్వాసములు అన్నమాచార్యుల పట్ల కలుగుటలో సందేహమేలా. ఇందులకు 2-3 ఉదంతములు ఉదహరించదలించితే మహిమల ప్రకటితం. అన్నమాచార్యుల వారు అళ్ళబాగ సమీప వైష్ణవ క్షేత్రముల దర్శించు వేళ ఒకనాడు ఒంటిమిట్ల శ్రీరామచంద్రుల వారిని దర్శించి అచ్చోట ఆలయ ప్రాంగణమున సేద తీరుచుండగా ఒకడు వచ్చి, అయ్యా అన్నమాచార్య, నేను పలు దినముల నుండి వ్యాధితో బాధపడుతున్నాను, జ్వరపీడితుడనై ఉన్నాను, ఎన్ని వైద్యములు చేయించుకున్నాను తగ్గలేదు అని వాపోయాడు. అంతన్నమాచార్యుల వారు అతని దీనస్థితి రోగబాధ చూచి దయార్థ హృదయముతో ఆ రోగి నాడిపట్టుకుని చూచుతూ వెంకటనాథుని శ్రీ వెంకటరాముని స్తుతించినంతనే రోగి జ్వరము తగ్గి వ్యాధి నిర్మూలనమయ్యి ఆరోగ్యవంతుడాయను. శ్రీహరి పాదతీర్థంబే చెడని మందు
మోహపాశాల గోసి మోక్షమిచ్చే మందు శ్రీహరిపాద తీర్థంబే చడని మందు మోహపాశాల గోసి మోక్షమిచ్చే మందు. అట్లే ఒకసారి అన్నమాచార్యుల వారు మండెము గ్రామమున శ్రీ నరసింహస్వామి వారిని దర్శించుకుంది. శ్రీ నారసింహునకు మండెమురాయుడు అన్న మరి ఒక పేరు కూడా కలిగి ఉంది. ఈ మండెము గ్రామమును సాల్వ నరసింహరాయలు అన్నమాచార్యుల వారికి అగ్రహారముగా దానమిచ్చారు. అందులో ఒక జీడి మామిడి తోట గల అన్నమాచార్యుల వారు మండెము నారసింహుని దర్శించు వేళ నైవేద్య నివేదన నిమిత్తము జీడి మామిడి పండ్లను స్వామివారికి నివేదన చేసి అనంతరము వారిని తాను తినదూచి కూడా అవి పుల్లనివయ్యి పళ్ళు పులిసిపోవ అంత అన్నమాచార్యుల వారు అయ్యో స్వామి నరసింహ ఎంతటి తప్పు జరిగినది, ఇట్లు ఇంతటి అపరాధము చేసి తినబనికిరాని పండ్లు పులియు నీ జీడి మామిడి పండ్లను తమరికి నేను నైవేద్యముగా పెట్టి తిని గదా అని చింతించుతూ మనోవ్యాకులుడై ఒక సంకీర్తనము విరచితము గావించి కీర్తించెను. కరము జీడి పులుసు గలిగిన మామిడి కరము సోకిన ఎంతనే, కరము జీడి పులుసు గలిగిన మామిడి కరము సోకిన ఎంతనే పరచి చక్కెర వలజని గలిగించువాని చనవరి సుతుండితడే. అంత తిరిగి ఇంకొన్ని జీడి మామిడి పండ్ల గురికి రుచి చూడ అవి ఎల్లా తెయ్యని చెరుకు రసముల తీరుగా మారి ఉండట చూచిన అన్నమాచార్యులు శ్రీ నారసింహునికి తిరిగి ఆ జీడి మామిడి పండ్ల ఫలముల నైవేద్యముగా అనుసరించి తాను వచ్చటి అర్చక భక్త జనులు కడుపారా అంతటి తీయని రసపు జీడి మామిడి పొలములను ఆరగించిరి. చూచితిరా అన్నమాచార్యుల వారి సంకీర్తనల మహిమ. అట్లే ఒకసారి అన్నమాచార్యుల వారు తిరుపతిన తన సద్గృహమునకు వెళ్ళుచుండగా ఒక బ్రాహ్మణుడు అన్నమాచార్యుల వారికి సాష్టాంగ దండ ప్రణామములను ఆచరించి, అయ్యా నేను ఒక బీద బ్రాహ్మణుడను, నాకు పెండ్లీయుడుకు వచ్చిన కూతురు కలదు, చక్కని చుక్క సుగుణవతి, వేదశాస్త్రముల చక్కగా నిరింగినది, అనేక మంచి సంబంధములు వచ్చినను నా లేమితనము వలన చెదరిపోతున్నది. మీరు మహిమాన్వితులని మీరు చెప్పిన లేదా అడిగిన శ్రీ వెంకటేశ్వరుడు ఇట్లే అన్నీ ఇచ్చేనని ఏమైనా చేసేనని వినియుంటుంది. నాకు మీరే దిక్కు, ఎట్లయినా ఏదైనా సహాయము చేయుడనినా. అంత అన్నమాచార్యుల వారు తానున్న చోటునే నిలిచి ఈ వెంకటేశ్వరుని ప్రార్థించి ఒక్క సంకీర్తన చేసి ఆ బీద బ్రాహ్మణ్ణి ఆశీర్వదించి పంపి తన గృహమునకు పోయాను. ఒక గడియలో తిరిగి ఆ బ్రాహ్మణుడు పరుగున సంతోషముగా అన్నమాచార్యుల వారి ఇంటికి వచ్చి అన్నమాచార్యుల వారి పాదముల తన శిరస్సు నుండి ఆనంద భాషములు తడుపుతూ, అయ్యా మీరు సామాన్యులు గారు, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుల వారే, మీరు నన్ను ఆశీర్వదించి అటు వెడలగానే నేను కొంచెము ముందుకు సాగితే చోట ఒక షావుకారు నన్ను పిలిచి కుశల ప్రశ్నలు వేయ నేను నా దీనస్థితి అతనికి చెప్పగానే మంచి సంబంధము వచ్చిన వెంటనే నీ కుమార్తెకు వివాహముగా మీకు మందులకు కావలసిన ధన చీర సారె సంభారముల బ్రాహ్మణోత్తముల సంభావనల తన ఇంటికి వచ్చి తీసుకొని వెళ్ళమని చెప్పి సేవకులను అట్లే ఆదేశించింది. నీ సంభ్రమాశ్చర్యముల దిలుప అంత అన్నమాచార్యుల వారు శ్రీ వెంకటేశ్వరునికి మనసారా తన కృతజ్ఞతాభివందనములను అర్పించను. ఇట్టి అనేక రీతుల అన్నమాచార్యుల మహాత్మ్యమును వాక్ఫలితముల సంకీర్తన ఫలితముల తెలుసుకున్న జనులు అన్నమాచార్యుల వద్ద చేరి తమ కోరికల ఈడేర్చమని శ్రీవారికి నివేదించమని విసిగించసాగిరి. శ్రీవారి శాశ్వత పద సేవల కొలువుల మోక్షము పొందగోరక ఇట్టి అల్ప అశాశ్వత కోర్కుల కోరుకుంటున్నారే అని తనలో తాను బాధపడుతూ, పరమాత్మ నిన్ను గొల్చి బ్రతికేము విరసపు జాలి జిక్కి వెతబడలోపము. అన్నమయ్య ఆధ్యాత్మిక సంకీర్తన 220 రేపు 238 సంపుటి 3 1986. చూచిదిరా మన అన్నమాచార్యుల మహిమలు, వారిలోని వైరాగ్య ఆధ్యాత్మిక భావములు మనలలో శాశ్వత హరిభక్తి కలిగించి ముక్తి నొసంగింప తాను చూడ మనము మాత్రము అశాశ్వత బంధముల మోహముల జిక్కి జన్మ మరణ చక్ర భ్రమణమై తిరుగాడ చూచుతుంటిమి కదా. ఓహో
ఎంతటి దౌర్భాగ్యులము దీనులము గదా మనము. ఇతి శ్రీ తాళ్లబాక అన్నమాచార్య చరితామృతమున అన్నమాచార్యుల కీర్తి మహిమల ప్రకటితము అను పంచదశోధ్యాయము సంపూర్ణం. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ తాళ్లపాక అన్నమాచార్యాయ నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. తాళ్లపాక